అందరికీ నమస్కారము. మనసిచ్చాను 23వ భాగము. ఆర్య ఆర్డర్ చేసేది ఏమీ లేక తన క్యాబిన్‌లో ఉన్న పర్సనల్ రూమ్‌కి వెళ్ళింది ధృతి. తర్వాత రూమ్ నుండి బయటకు వచ్చింది ధృతి. ఆమెను రూమ్ డోర్ దగ్గర చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఆమెని అలానే చూస్తుండిపోయాడు. భుజాల దగ్గర డ్రెస్ సరిచేసుకుంటూ డోర్ దగ్గర నిలబడిన ఆమెను చూడగానే అతనికి తెలియకుండానే లేచి నిల్చున్నాడు ఆర్య. డ్రెస్ సరిచేసుకొని ఆర్య వైపు చూడగానే అతను ఫ్రీజ్ అయ్యి కనిపించాడు. లైట్ పింక్ కలర్ డ్రెస్‌లో దేవకన్యలాగా అనిపించింది ధృతి. ఆ కలర్ ధృతికి బాగా సెట్ అవుతుంది. అదే విషయం తన కాలేజీలో చదివేటప్పుడు కూడా చెప్పాడు ధృతికి. అప్పటి విషయాలు గుర్తుకు రాగానే ఆమె పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. ఆమె పెదవులపై నవ్వు చూసిన అతను తనని తాను తమాయించుకొని పాకెట్‌లో హ్యాండ్స్ పెట్టుకొని బయటకు నడిచాడు. అయ్యగారి పని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యింది కదా! ఇక నన్నెందుకు పట్టించుకుంటాడు అని మూతి తిప్పి తన సిస్టమ్ ముందు సెట్ అయింది ధృతి. ఆర్య ధృతి క్యాబిన్ దాటి అతని క్యాబిన్‌లోకి వెళ్ళడం, హారిక ధృతి క్యాబిన్‌లోకి అడుగుపెట్టడం ఒకేసారి జరిగాయి. ఆమె క్యాబిన్‌లోకి వస్తున్న హారికను అసహనంగా చూస్తూ ఇక్కడికెందుకొచ్చింది ఇది అని చిరాకు పడింది ధృతి. హారిక మాత్రం నవ్వుతూ ధృతి సైడ్ ఉన్న సీట్‌లో కూర్చొని ఏంటి ధృతి ఫేస్‌లో ఏదో గ్లో కనిపిస్తుంది అని వెటకారంగా అడిగింది. కానీ ధృతికి ఆమెకు సమాధానం చెప్పాలనిపించక కీబోర్డుపై తన వేళ్లు టకటకలాడిస్తూ ఉంటుంది. నాకు తెలిసే నీ పొగరు ఇంచు కూడా ఎప్పుడూ తగ్గదు అని చెట్టంత మనిషిని అందులోనూ కోట్లకు అధిపతిని కనీసం మా ముందు నిల్చోటానికి కూడా అర్హత లేని నిన్ను తీసుకువచ్చి ఈ మల్టీ మిలియన్ కంపెనీలో జాబ్ ఇచ్చాడు. చూడు మా బావని అనాలి అనగానే ధృతికి హారిక వైపు షార్ప్‌గా చూసింది. అయినా బెదరక జరిగిపోయినవన్నీ కూడా మళ్ళీ నిన్ను తిరిగి చేరుతాయి అని ఆశపడుతున్నావేమో! అలాంటి పిచ్చి పిచ్చి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఈసారి మాత్రం బావ పక్కన నేను. అది జీవితాంతం అవుతుంది. నన్ను బావని విడదీయటం ఎవ్వరి వల్ల కాదు అని కాస్త గట్టిగా చెప్పింది హారిక. ఆమె మాట్లాడటం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ రెండూ ఫోల్డ్ చేసుకొని హారిక వైపు చూస్తూ ఇప్పుడు నీకు మీ బావకి మధ్యలో నేనొచ్చానా? నీ శాయశక్తులా నువ్వు ప్రయత్నం చెయ్. నీ అందం, డబ్బు, పొగరు ఇంకా ఇంకా ఎన్ని అస్త్రాలు ఉంటే అన్ని అస్త్రాలు ఉపయోగించు. మీ బావపై. మీ బావ నిన్ను మనస్ఫూర్తిగా ఏంటి వింటున్నావా? మనస్ఫూర్తిగా నేను నొక్కిపెట్టి చెప్తూ నిన్నే పెళ్లి చేసుకుంటే నేనెందుకు అడ్డు వస్తాను చెప్పు? అయినా నీకు ఇలాంటివన్నీ అర్థం కావులే. డబ్బుంది, పొగరు ఉంది, అందంగా ఉన్నావు. నీ బావని వెనక పడతాడు అని అనుకుంటున్నావు కదూ! ఏం పర్వాలేదు. నువ్వు ఆ భ్రమలోనే ఉండు. ఒకవేళ నీకు ఏదైనా సపోర్ట్, సహాయం కావాలంటే నన్నడుగు. నేను చెప్తాను అని ధృతి అనగానే ఎంత ధైర్యమే నీకు? నన్నే వెటకారంగా మాట్లాడతావా? చంపేస్తాను నిన్ను అని హారిక కూర్చున్న చోటు నుండి లేచి నిల్చుంది. అబ్బా! ఇలాంటివన్నీ మస్తు చూసినాంలే బిడ్డా. నువ్వు క్లాస్ అయితే నేను ఇంతకంటే మాస్. బరాబర్ బెదిరించి మాట్లాడగలను. కానీ మాట్లాడను. ఎందుకో తెలుసా? నేను అప్పటి ధృతిని కాదు. ఇప్పటి ధృతిని. తేడా ఏంటో తెలుసుకోవటానికి మీకు పెద్ద టైం ఏం పట్టదు. జస్ట్ వెయిట్ చెయ్. చూపిస్తాను. ఇంకా ఏంటి నీ బావ అని అనడం కాదే. ఆర్యతో ఏంటి నా ఆర్యతో. హారిక నా మరదలు అని అందరి ముందు చెప్పించు. అప్పుడు, అప్పుడు నమ్ముతాను ఆర్యకి నీ మీద ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉందని అని చాలా పొగరుగా చెప్పింది ధృతి. ఆమె మాటలకి ఒళ్ళంతా మండిపోయింది హారికకి. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా బావకి ఇష్టం లేకపోయినా కానీ నేనే తన మరదలు అని అందరికీ చెప్పుకొని తిరుగుతున్నానా? లేకపోతే నా బావకి ఇష్టం లేకుండా అతని వెనుక తిరుగుతున్నాను అనా? చూడు ఆర్య నా మేనమామ కొడుకు. అన్నిటా నాకు వరసవుతాడు. ఇంకా చెప్పాలి అంటే నాకు హక్కు కూడా ఉంది. కానీ నీకేముందే జస్ట్ ఆఫీస్‌లో ఎంప్లాయివి. ఆ మాత్రం దానికి ఎగిరెగిరి పడకు అని అంది హారిక. నువ్వు గతం మర్చిపోయి మాట్లాడకు. గతంలో నేనేంటో ఒకసారి రీల్ చేసుకో. ఆర్య మనసులో నాకున్న స్థానమేంటో అది కూడా ఒక పిక్చరేసుకో. అవన్నీ వేసుకున్న తర్వాత కూడా నువ్వు నన్ను ఏదైనా అనాలి అనుకున్నావే అనుకో, ఓకే. నేను యాక్సెప్ట్ చేస్తాను. అలా కాకుండా ఫ్లాష్ బ్యాక్ వదిలేసి ఇప్పుడు ఓ ఎగిరి పడుకో మిస్ హారిక అని ధృతి వెటకారంగా అంది. నేను ఎగిరి పడుతున్నానో, నువ్వెగిరి పడుతున్నావో నీకు తొందరలోనే చూపిస్తాను. బావ మనసులో నా స్థానం ఏంటో, బావ పక్కన నేను ఉంటానో, నువ్వు ఉంటావో త్వరలోనే తేల్చుకుందాం. ఇంకా గతం గతం అంటున్నావు కదా! నీ భవిష్యత్తేంటో నీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా! అయినా నువ్వు నిజాన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్‌లో లేవు. అందుకే ఇంకా గతంలోనే పడి ఏడుస్తున్నావు. జస్ట్ వితిన్ 2 డేస్‌లో బావ నోటితోనే నేనే బావకి కాబోయే పెళ్ళాన్ని అని చెప్పిస్తా. అప్పుడు నీ ఫేసు ఇలాగే వెలిగిపోతూ ఉంటే లేదో కూడా చూస్తాను అని కాన్ఫిడెంట్‌గా అంది హారిక. అలాగే హారిక పాప ట్రై యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్. తమరు ఇప్పుడు ఏం చేస్తే నాకు చాలా వర్క్ ఉంది.
నీతో చెత్త మాట్లాడే ఓపిక నాకైతే అస్సలు లేదు అని మొహంలో రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ అంతో అంది ధృతి. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కి హారికకి ఒళ్ళంతా మండిపోతూ ఉంటే, ఈ ఎగిరిపాటు ఎన్నాళ్ళో నేను చూస్తాను అని తన లెఫ్ట్ లెగ్‌ని ఫ్లోర్‌పై గట్టిగా కొట్టి, అక్కడ నుంచి విస్విస వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న హారికను చిన్నగా నవ్వుకుంటూ చూసింది ధృతి. హారిక తన క్యాబిన్‌కి వచ్చి ధృతితో ఛాలెంజ్ చేసిందన్న మాటే కానీ, బావ అసలు అలా చెప్పగలడా? అది కూడా తన ముందు. దాని కళ్ళలోకి చూస్తూ అస్సలు ఆ మాట అనగలడా? ఒకసారి ఎలా బిహేవ్ చేస్తాడో తనకే తెలీదు. అలాంటిది నేను బావ నుంచి మోర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అని దిగులు పడగానే, నో నో హారిక బ్రీవ్ అయినా నీపై నీకే నమ్మకం లేకపోతే ఎలాగా? నువ్వు గట్టిగా అనుకుంటే ఏదైనా చేయగలవు. ఆఫ్టర్ ఆల్ దాని ముందు ఓడిపోవాలా? నో వే. దాన్ని ఓడించడానికైనా నువ్వు బావ నోటితో హారిక నా భార్య అని చెప్పించాలి అని సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంది హారిక. తన క్యాబిన్‌లో ఉండి తనల్నే తనే రగిలిపోతూ ఉన్న హారికను చూసి ఏమైందో మేడం గారికి ఇవాళ? ఎవరి జీవితాలు నాశనం చేయాలని స్కెచ్‌లు వేస్తున్నట్టుంది మహాతల్లి. ఆఫీసు స్టార్ట్ అయ్యి అరగంట అయినా గానీ వచ్చిన పని చూసుకోవటం చేత కాలేదు కానీ, డోర్ దగ్గరే నిలబడి డోర్‌ని నాక్ చేసి హలో! ఎక్స్‌క్యూజ్ మీ హారిక మేడం అని పిలిచాడు సిద్ధు చాలా వినయంగా. అతని పిలుపుకి అప్పటి వరకు ఎటో చూస్తున్న హారిక డోర్ వైపు చూడగానే సిద్ధు కనిపించాడు. అతనిని అసహనంగా చూస్తూ నువ్వేంటిక్కడ? అని విసుగ్గా అడిగింది హారిక. అయ్యో మేడం! నేను ఇక్కడ ఉండటం కాదు. మీరే నా క్యాబిన్‌కి వచ్చి వర్క్ షేర్ చేసుకోవాలి. నిన్న సార్ చెప్పారు కదా! మీరు నాకు అసిస్టెంట్ అని నొక్కి అన్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ అన్న పదాన్ని అంత నొక్కి చెప్పాలా వెటకారంగా? అయినా వస్తున్నాను వెళ్ళు అని కోపంగా ఉంది హారిక. వస్తున్నావా? రా రా చెప్తా నీ పని. టన్నుల్లో ఉన్న నీ పొగరుని మొత్తం కరిగించకపోతే నా పేరు సిద్ధునే కాదు అని లోపల కచ్చగా అనుకొని తన క్యాబిన్‌కి వెళ్ళాడు విసురుగా సిద్ధు. ఛీ! నా ముందు నిల్చోడానికి అర్హత లేని వాళ్ళందరూ కూడా నన్ను కమాండ్ చేసేవాళ్ళు. చెప్తా త్వరలోనే ఈ హారిక అంటే ఏంటో. హారిక దెబ్బ కొడితే ఎలా ఉంటుందో అందరికీ రుచి చూపిస్తా అని అక్కడి నుంచి సిద్ధు క్యాబిన్‌కి వెళ్ళింది. అక్కడ సిద్ధు ఏవో ఫైల్స్ చెక్ చేస్తూ కనిపించాడు. ఎదురుగా నేరుగా వెళ్ళి అతని ఎదురుగా కూర్చొని చెప్పు నేనేం చెయ్యాలో అని విసుగ్గా అంది హారిక. హారిక వైపు సిద్ధు షార్ప్ లుక్ విసురుతూ లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగి రావాలి అని తెలీదా? ఇక్కడ నేను నీకు బాస్‌ని. నువ్వు నా కింద అసిస్టెంట్‌వి. మినిమమ్ కామన్ సెన్స్ కూడా నీకు లేదా? బాస్‌ని ఎలా సంబోధించాలో అని సీరియస్‌గా అనగానే అతని వైపు నోరు తెరుచుకొని చూసింది హారిక. ఏంటా చూపు? కాల్ మీ సార్. అండ్ నువ్వు ఏదైనా సరే రిక్వెస్ట్‌గా మోడ్‌లోనే అడగాలి. ఆర్డర్ వేసేలా కాదు అర్థమైందా? అని అన్నాడు సిద్ధు. సీరియస్‌గా తన వైపు గుడ్లూర్మి చూస్తూ పైకి ఏమనలేక అలాగే సార్ చెప్పండి నేనేం చెయ్యాలో అని అంది కోపంగా. ఆమె చిరాకుని లోలోపల ఎంజాయ్ చేస్తూ ఆమె ముందు ఒక 10 ఫైల్స్ పడేసి, ఈ ఫైల్స్ అన్నీ కూడా నువ్వు ఒక 2 అవర్స్‌లో చెక్ చేయాలి. ఆ చెక్ చేసిన డేటా అంతటిని సిస్టమైజ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా లంచ్ టైమ్‌కి అయిపోవాలి అని ఆర్డర్ వేశాడు సిద్ధు. ఏంటి 10 ఫైల్స్ ప్లస్ కంప్యూటర్ సిస్టమైజ్ చేయాలా? నేనేమైనా మనిషిననుకున్నావా? లేకపోతే రోబో అనుకున్నావా? అని గట్టిగా అరిచింది హారిక. ఆమె అరుపులు నచ్చనట్టుగా హుష్! అని గట్టిగా అరిచి చూడు ఇక్కడ నీకు నచ్చినట్టు ఉండటం కాదు. మేం చెప్తే అదే చెయ్యాలి. నువ్వు జస్ట్ వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన ఫ్రెషర్‌లా ఉండు. అర్థమైందా? 9-5 నువ్వు నా కింద ఎంప్లాయివి. నేనేం చెప్తే అది మారు మాట్లాడకుండా చెయ్యాలి. అలా చేస్తేనే నువ్వు వర్క్ నేర్చుకుంటావు.